కులాలు మతాలు కూడుపెట్టవని భావితరాలు పైకి రావడానికి పేదరికానికి జయించడానికి కేంద్రం అనేక పథకాలు ఇచ్చిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. మాజీ కార్పొరేటర్ ఆలుగుండ్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఊర్మిళానగర్లో జాతీయ సమావేశం నిర్వహించారు. వైసీపీ అరాచక పాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారని సుజనా చెప్పారు. సమర్థమైన నాయకుడు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చేసి చూపాలనే ధ్యేయంతో ముందుకు వస్తున్నానని సుజనా వివరించారు. నాయకత్వ లోపంతో రాజకీయ కారణాలతో ఇప్పటివరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి బాబు గారు అయ్యాలో అందరూ రిజిస్ట్రేషన్ చేయించాం. అట్లాగే లేబర్ కాలనీ కూడా రిజిస్ట్రేషన్ సార్ని గెలిపింది. సార్ గెలిస్తే మనకి ఈయన చెప్పిన మాట్లాడాలంటే సార్ అయితే ఆ పని చేయగలుగుతాడు. అటు మోడీ గారితో ఇటు చంద్రబాబు గారితో ఇద్దరితో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి సారు. కాబట్టి అలాగే వెంకటేశ్వర కూడా రావాల్సింది. ఇప్పుడు అందరినీ పేరు పేరున పరిచయం చేయడానికి లేట్ అవుతుంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆదివారం పొద్దున్నే మీరు సమయం తీసుకొని ఇక్కడ రావటం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ 40-43వ డివిజన్ వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు. కాబట్టి సుబ్బారెడ్డి గారు నాకు తమ సమస్యలు చాలా వరకు తీసుకొచ్చారు. ఆ సమస్యలన్నీ కానీ దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు. ఇప్పుడు పట్టాలు ఉన్నాయి. పట్టాలు డెఫినెట్గా మనం ప్రయత్న లోపం లేకుండా అన్నీ చేద్దాం. దానికి సాధ్యాసాధ్యాలు ఒకసారి ప్రేరణ చేసి డెఫినెట్గా చేయడం ముఖ్యం. దానికంటే ఇక్కడ ఈ డివిజన్స్లో నేను చూసింది భావితరానికి ఏం చేయాలి. యువతి యువకులకి ఒక కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి శుభ్రంగా వాళ్ళకి చదువా, ఉద్యోగమా, ఉపాధి ఏం చేస్తారు, వాళ్ళు ఏ విధంగా చేసుకుని వాళ్ళ అర్హతలను బట్టి చేపించడానికి ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టి మీకు అందరికీ కూడా అంటే ఫ్యూచర్ ఎలా బాగా భవిష్యత్తు గురించి జీవన ప్రమాణాలు పెరగాలంటే మనకి ఆదాయం పెరగాలి. అంటే ఆదాయం పెరగాలి అంటే సంపద సృష్టించాలి అంటే వినూత్నమైన పద్ధతుల్లో ఈరోజు టెక్నాలజీ ఉంది. నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నది ఏంటంటే భారతదేశంలో అనేక మంది పేదవారు ఉన్నారు. పేదవారు ఉండటం అంటే అదొక దురదృష్టమో ఇంకోటి అనుకోకూడదు. ఎవరో ఒకళ్ళు అక్కడ పుడతారు, ఒకళ్ళు ఇక్కడ పుడతారు, రకరకాలుగా. కానీ మనం కష్టపడాలి, అవకాశాలని అందిపుచ్చుకోవాలి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే విజయవాడలో నేను చూస్తూ ఉంది, ఎన్నో అవకాశాలు ఉన్నా సరే వాళ్ళని ఎలా అందిపుచ్చుకోవాలనేది ఎవరు చెప్పేవాళ్ళు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నారు. వాటికి మాత్రం చాలా సునాయాసంగా నేను వాటికి పరిష్కార మార్గం నేను చెప్పగలను. భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ రెండూ కూడా, భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ, అనుమానం లేదు. జనసేన పార్టీ అతి పవర్ఫుల్ పార్టీ. యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు, ఏజ్ తక్కువ. వాళ్ళ పవర్ కరెక్ట్గా వాడాలి. యువతరం అంతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కొత్త రక్తం పాత రక్తం కంటిన్యూస్ అవుతూ ఉండాలి. జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పెద్ద మానవతావాది, చంద్రబాబు నాయుడు గారు పెద్ద పరిపాలనా దక్షిణుడు. ఆయన అంటే 43-40 డివిజన్లు వాళ్ళందరూ కలిసి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. రకరకాల కులాల వాళ్ళు, రకరకాల మతాల వాళ్ళు అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రాజకీయ పార్టీలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశము, జనసేన పార్టీలు మూడు కూడా కూటమిగా ఏర్పడి ఇప్పుడు మనకి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ అరాచక పాలన పోవాలి, మంచి పాలన రావాలంటే ఏం చేయాలో మాకే తెలుసు అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏంటంటే అందరికీ కూడా ప్రజానీకానికి సమర్థవంతమైన నాయకుడు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చేసి చూపించాలనే ధ్యేయంతో నేను ముందుకు నడుస్తూ ఉన్నా. కులాలు మతాలు మనకి ఫుడ్ పెట్టవు. భావితరానికి మనం కష్టపడి పైకి రావాలంటే ఏమిటి, పేదరికం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి, వీటన్నిటికీ కూడా ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా
సామరస్యంగా మనకి పరిష్కారం చేసుకునే విధానాలు నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు ఇచ్చారు గత 10 సంవత్సరాల నుంచి. బీపీఎల్లో ఉన్న వాళ్ళని సుమారుగా 25 నుంచి 35 కోట్ల మందిని బయటికి తీసుకురాగలిగారు. మన పశ్చిమ నియోజకవర్గం దానికి నోచుకోలేదు. అనేక కారణాలు ఉన్నాయి దానికి, రాజకీయ కారణాలు అవి ఇవి. రాజకీయ కారణాలు, నాయకత్వ లోపాలు. ఇక్కడ ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా గెలిస్తే ముఖ్యమంత్రి చేయవలసింది ప్రజాసేవ, రాష్ట్ర అభివృద్ధి ఏం చేయాలి, మౌలిక సదుపాయాలు ఏం చేయాలనేది చూడాలి. అవి చూడకుండా ఒక ఇటుక కానీ, ఒక సిమెంట్ కానీ, ఒక గొయ్యి కానీ తవ్విన పాపాన్ని పోలేదు గత 5 సంవత్సరాల్లో. ఈ ప్రాంతానికి జరిగిన ఎమ్మెల్యే, మంత్రి కూడా చేశారు. వారు ఏం చేశారు అని ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాలాంటికైతే సిగ్గుతో తలంచుకునే పరిస్థితి అది. ఇది ఫలాంది చేసేది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యంలో ఆ రోజు ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఇచ్చిన 151 స్థానాలు సంపాదించుకుంది ఒక్కటి తప్పితే ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసింది ఫలానా మంచి పని చేశాడని చెప్పుకోవడానికి ఏదీ లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఒకటి కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఏదో ఒక పనన్నా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ 5 సంవత్సరాలు ఏదీ లేదు. కాబట్టి అందరూ కలిసి సైకిల్కి కమలానికి సైకిల్కి ఈసారి గట్టిగా ఓటు వేయవలసిందిగా నేను అందరికీ మనవి చేశాను. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకున్న సమస్యలన్నీ తప్పకుండా నేను దగ్గరుండి పనిచేసి పెడతానని చెప్పి కూడా వాగ్దానం చేశాను. రైట్.